ఎలాంటి భరోసా ఇస్తుంది? ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలే ప్రజల్లోకి మార్చుకోపోయాం. అయ్యే మమ్మల్ని గెలిపిస్తాయి, దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు. నేను పోయి ఓటు అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు అసలు రాను కూడా అవసరం లేదు, నేను వేసేది ముఖ్యం అని చెప్తున్నాను. అది చాలు మాకు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మూడోసారి అసెంబ్లీలో గెలవడం ఖాయం. అదే అండి, గతంలో ఉండే స్పందన మాకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందనేది. మీకు చూశారు కదా మీరు ఎట్లుందో. మమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. వాళ్ళు డబ్బులు నమ్ముకుంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం. ఏమి జరగలేదని వాళ్ళు అంటున్నారు కదండి. ప్రజలు ఎందుకు ప్రతి ఇంటికి మా సంక్షేమ పథకాలు అందరూ ప్రజలు అంటున్నారు కదా. ప్రజలే తీర్పిస్తారు, అర్థాయాలు ప్రజలే తీర్పిస్తారు. వాళ్ళు డబ్బులు ఇట్లాంటివి నల్లపేట కుటుంబం చాలాసార్లు చూసేసిందండి. వీళ్ళ బలం తెప్పే వాళ్ళ తెలుసు నల్లపేటలు కొట్టాలంటే డబ్బులు గుమ్మరించాలా అనే మైండ్ సెట్ తో వచ్చారు వాళ్ళు. కాబట్టి నాయకుల్ని కార్యకర్తలను అందరినీ కొనేస్తున్నారు. కానీ మా భక్త జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కార్యకర్త ఎవరు డబ్బులు తమ్ముడుకోరు. వాళ్ళు మా వెనకుంటారు. మా కుటుంబం నమ్ముకున్న నాయకులు మా వెనకే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకోండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజలు గెలిపించడం ఖాయం. ఒకటే అండి, మేము చేసిన మా అభివృద్ధి పనులు మేము జనాల్లో తీసుకొని వెళ్తున్నాము. మా పెద్దనాన్నగారు చేసిన కోవిడ్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో అదే ప్రజల్లో తీసుకొని వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకటే అండి, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీ అమూల్యమైన ఓటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేసి మీకు ఏ నాయకులు అయితే ఇష్టమో వాళ్ళకి ఓటు వేయాల్సిన ముందు ప్రతి ఒక్కరు బయటకు రావాలా. బయటకు వచ్చి ఓటింగ్ వేయాలా. మెయిన్ పాయింట్ కదండి. ఈ రాష్ట్రం బాగుండాలన్నా ప్రతి పేద ప్రజలు సంతోషంగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అది సాధ్యం అని కూడా మళ్ళీ నేను తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మళ్ళీ కానీ మా పెదనాన్న గారిని గెలిపిస్తే ఖచ్చితంగా ఏ విధంగా అయితే మా పెదనాన్న గారు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తారో దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు. మీరే బుజ్జి నగర పంచాయతీ చేసిందే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఏ ఎమ్మెల్యే కూడా ఈ రోజు చేయలేకపోయారు, కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారే అభివృద్ధి చేశారు. సీసీ రోడ్స్ అయితే, డ్రైనేజ్ సైడ్ డ్రైన్స్ అయితే, సెంట్రల్ లైటింగ్ అయితే, ఇవన్నీ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. మేము 1500 కోట్ల అవినీతి చేశామని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మేము నిజంగా 1500 కోట్లు కానీ అవినీతి చేస్తుంటే ఎందుకంత డబ్బు కుమ్మరిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ప్రతి ఊర్లో కూడా కనీస అవసరాలైనటువంటి త్రాగునీరు లేదు, శ్మశానం లేదు అని మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, ప్రశాంతి గారు కోవూరు నియోజకవర్గంలో ఏ రోజు పర్యటించారో నేను అడుగుతున్నా. గత నెల నుంచి ఆయన తిరగటం మొదలు పెట్టారు. ఆయన ఏ రోజు కూడా డోర్ టు డోర్ చేయలేదు. ఊరికే రథం ఎక్కేసి నేరుగా వెళ్తున్నారు. ఒక్కసారి వీధుల్లో తిరగండి, గ్రామాల్లో తిరగండి, అభివృద్ధి జరిగిందో లేదో మీకే తెలుస్తుంది కళ్ళకి. మీరు ఊరికే రోడ్ షో వెళ్తూ ఈడ అభివృద్ధి జరగలేదు అని చెప్తే దానికి ఏమేం చేయలేమండి. రోడ్స్ అన్ని వేసుకుని కూడా మన గవర్నమెంట్ లోనే రోడ్ షో, సైడ్ లైట్స్, సెంట్రల్ లైటింగ్, రుచి నగర పంచాయతీ ఇవన్నీ జరిగింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. వాళ్ళకి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని దాన్ని పేపర్ ముందు పెట్టుకొని చదువుకోవడం తప్ప కాదు, అన్ని తెలుసుకొని ఏంది ఎక్కడానికి తెలుసుకొని మాట్లాడితే మంచిదని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిని వదిలేసి వాళ్ళందరూ టీడీపీ వైపు వెళ్ళడానికి దానికి కారణం నేను చెప్తాను. అసలు ఇక్కడ నుంచి వెళ్ళిన నాయకులు ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అట్లా ఉన్నారు, కానీ మా పార్టీలో ఉన్న ఎవరు కూడా వెళ్ళాలి. నిజమైన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్దనాన్న గారు దగ్గర తీసి వాళ్ళకి అన్ని విధాలుగా గౌరవించినా కూడా వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని వాళ్ళు విజ్ఞప్తి వదిలేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రజలందరూ కూడా వాళ్ళ సమాధానం చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, కోవూరులో 40 ఏళ్ల పంచాయతీలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. రాసి పెట్టుకోండి. జూన్ 4వ తేదీ దీనికంటే ఎక్కువగా రచ్చ చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.